మీరు అందరూ నా క్లాసులు వినుంటారు. కర్మ విపాక ధ్యానము క్లాసులు మనం చెప్పుకున్నాం కదా! ఈరోజు అలానే ఒక మంచి టాపిక్‌తో ఆహ్, మనము ఏంటి అంటే టాపిక్ పేరేంటంటే, ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి? అలానే కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఆ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది ఏంటి అంటే, ఇది లాస్ట్ క్లాస్‌లో నేనొచ్చినప్పుడు కూడా చెప్పాను. మేనిఫెస్టేషన్ అందరూ మాట్లాడుకోవడము. ఆకర్షణ సిద్ధాంతం గురించి ఆహ్, హ్మ్, చెప్పుకుంటున్నారు కాబట్టి దానికి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఓకే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నేనెప్పుడు చేసేదేంటి అంటే ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ తర్వాత మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. సారీ ధ్యానం గాదు డిస్కస్ చేసుకుందాము. అయితే ఆ స్టోరీ చాలా చిన్న స్టోరీ. కానీ అందులో చాలా పెద్ద మీనింగ్ ఉంది. అయితే ఒకసారి ఒక పిట్ట, చిన్న పిట్ట ఎ పిట్ట ఎంతుంటది? మహా అయితే ఇంతుంటది. ఆ చిన్న పిట్ట కడుపుతో ఉంది. అది దానికి నీళ్ళంటే చాలా ఇష్టం. అయితే ఏం జేసింది, సముద్రం వైపుకెళ్ళి, ఆ సముద్రము ఇలా ఉంటది గదా! సముద్రం ఎదురుగా ఒక చెట్టుంటే, ఆ చెట్టు మీద గాకుండా చెట్టు కింద కొంచెం గడ్డిలాగా ఉంటే, అక్కడ గూడు గట్టుకుంది. ఇట్లా గూడు పెట్టుకుందనమాట. పెట్టుకొని అందులో తన బిడ్డల్ని పెట్టుకుంది. గుడ్లు పెట్టుకుంది. పెట్టుకుంటే మరి సముద్రం ముందంటే ఏమవుతది? సముద్రం ముందన్నప్పుడు ఏమవుతది? సముద్రం అలలొస్తాయి, ఎళ్ళిపోతది. కాకపోతే దూరంగుంది గదా! నా బిడ్డలు సేఫ్ అనుకుంది. కాకపోతే సముద్రం నేచర్ అప్పుడు నేచర్ ఏం జేసింది? వచ్చింది, వాటరొచ్చింది. వాటరంతా ఆ గుడ్లన్నీ తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయినప్పుడు ఇంక తినకి తట్టుకోలేని బాధ. మరి బిడ్డలు అన్ని గుడ్లు చనిపోతే ఎట్లా? అప్పుడేం జేసింది? ఆ సముద్రం మీద కక్ష తీర్చుకుంటా అంది. ఓకే. కక్ష తీర్చుకోవడం అంటే, ఆ సముద్రాన్ని ఏదో చేసేస్తా అని గాదు. ఆ సముద్రం నా బిడ్డల్ని తీసుకెళ్తుంది కదా! అంటే 2, 3 సార్లు చేసింది. అది 2, 3 సార్లు అక్కడే పెడుతుంది. 2, 3 సార్లు సముద్రం అట్లనే తీసుకెళ్ళిపోయింది. 3 సార్లు నా పిల్లల్ని పోగొట్టుకున్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఆ సముద్రానికి నేను శిక్ష అనుకోండి, శిక్షణ అనుకోండి. నేర్పించాలి ఏదో ఒకటి. ఎందుకంటే ఆ సముద్రం నా మాట ఇనట్లేదు. అసలందరిని ఇలా తీసుకెళ్ళిపోతే ఎట్లా? అక్కడున్న జంతువులన్నిటిని తీసుకెళ్ళిపోతే లోపలికెట్లా? కష్టం గదా! అని స్టార్ట్ చేసింది. ఏం స్టార్ట్ జేసింది? తన తన శరీరం ఉంది గదా! నీళ్ళల్లో తడుపుకొచ్చి మట్టి ఉంటది కదా! మట్టి మీద పొర్లి ఆ మట్టిని తీసుకెళ్ళి సముద్రంలో కలిపొచ్చేది. ఆ పిట్టున్నదింత, అది వాటర్‌లో మునిగి బయటికొచ్చి, ఆ సముద్రంలో మంచిగా అదే మట్టిలో అంతా తడిచి, ఆ మట్టిని తీసుకెళ్ళి అందులో కలపాలన్నమాట. అప్పుడు మట్టి బాగా ఎక్కువైపోతే ఏమైతే నీళ్ళు ఎనక్కెళ్ళిపోతాయి గదా! వెనక్కెళ్ళిపోతది. ఆ శిక్షణ ఇద్దాం అనుకుంది. ఎవరికి? సముద్రానికి. పిట్టింతుంది, సముద్రం అంతుంది. మనం వినడానికి ఎట్లుందదసలు? ఎంత మూర్ఖంగా ఉంది. అసలు మనం ఫస్ట్ ఏమనుకుంటాము? పిట్టేంటి సముద్రానికి శిక్షణ నేర్పించేది. సముద్రం అంటే నేచర్. దానికి ఎట్లా నేర్పిస్తది శిక్షణ? అసలు కాన్సెప్ట్ వినడానికే మతిలేని పనులు, అసలు బుర్రలేని పనులు అనుకుంటాం. అలాంటి కాన్సెప్ట్ అది. అవంగానే ఏమైంది? వాళ్ళ భర్తొచ్చాడు. భర్తొచ్చి "ఏం చేస్తున్నావు?" అన్నాడు. నేను సముద్రానికి నేర్పిస్తున్నాను. అది చేసేది చాలా తప్పు. నన్ను చాలా బాధపెట్టింది సముద్రము. అంటే నీతో పాటు నాకు పోయినాయి గదా! కానీ నువ్వు చేసేదేమైనా అర్థం ఉందా? అసలు నువ్వు ఎంతున్నావు? ఆ సముద్రం ఎంతుంది? అసలు చూసుకున్నావా? అని అన్నాడు. నాకదంతా తెలీదు. నేను చేస్తున్నా. అంతే. మొదలెట్టింది. అది చేయడం మొదలెట్టింది. భార్య అంటే ఆ సముద్రానికి, ఆ వాటర్ దగ్గరికెళ్ళే ఆ పిట్టని చూసి, దాని కష్టం జూసి, ఆ భర్త ఏం జేశాడు అంటే, ఆ భర్త గూడా చేయడం మొదలెట్టాడు. ఆ భర్త చేయడం మొదలెట్టిన తర్వాత వీళ్ళిద్దరేంటి పిచ్చోళ్ళలాగా ఎట్లా జేస్తున్నారు? వీళ్ళిద్దరు ఎట్లా జేస్తారు అని అనుకున్నారు అక్కడ పక్కనున్న వాళ్ళు. అట్లా మెల్లమెల్లగా కథంతా చెప్పారు. ఇట్లా అయింది అనంగానే అందరూ బాధపడ్డారు. అయ్యో! ఇంత అయిందా అనేసి. వేరే పిట్టలన్నీ వచ్చి మళ్ళీ అవి చేయడం మొదలెట్టాయి. సో, 1 పోయి, 2 పోయి ఒక ఉద్యమంలాగా స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం ఎంత పెద్దదయిందంటే, విష్ణుమూర్తి వాహనం ఏంటి? గరుత్మంతుడు. గరుత్మంతుడు కూడా ప ప పక్షే గదా! అతను గూడా వచ్చి, నేను గూడా హెల్ప్ చేస్తా అని చెప్పి, పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి సముద్రంలో ఎయడం మొదలెట్టాడు. అయితే విష్ణుమూర్తి ఒకరోజు బయటికెళ్దాము గరుత్మంతుడిని పిలుద్దాం అనుకుంటే లేడే గరుడు. వా వాహనం లేదు. ఎక్కడుంది అంటే వాహనం బిజీగా ఉంది. దేని మీద బిజీగా ఉంది? ఆ పిట్టకి హెల్ప్ చేయడంతోటి.
అయితే వినడానికి ఇది కథ చాలా సిల్లీగా ఉన్నా, చాలా అంటే ఏంటి అర్థం ఉందా అనిపిస్తది గానీ, చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఆ పిట్ట దాని ఆలోచనతో ఒక ఉద్యమాన్ని తయారు జేసింది. ఆ ఉద్యమం అంటే ఏంటి అంటే, ఒక రెవల్యూషన్. ఆ పిట్టున్నదింత సముద్రం వైపుకే అది ఫైటింగ్‌కెళ్ళింది. అంటే నేను నేర్పించాలి సముద్రానికి ఎట్లైనా సరే దానికి బుద్ధి లేదు అని. ఇప్పుడు ఆ భావన అది కరెక్టో తప్పో తర్వాత చేద్దాం. కానీ ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద ఉద్యమానికి దారి తీసిందో మనం చూసుకోవచ్చు. అలానే మేనిఫెస్టేషన్ గూడా ఆకర్షణ సిద్ధాంతం గూడా అంతే. ఒక చిన్న ఆలోచన మనకి అది ఎలా అవుతుందో మనకు సంబంధం లేదు. అది తప్పకుండా అవుతది. కానీ ఆ సంకల్ప బలం అంటే మన దగ్గర అంత పవర్ ఉందా? మనం ఆ చేసే స్తోమత అంటే రెడీగా ఉన్నామా? తట్టుకునే శక్తిలో ఉన్నామా? మనం అంత తట్టుకోగలమా? అన్న స్టేజ్‌కి మనం ఎప్పుడైతే వస్తామో, ఆ క్వెషన్ ఎప్పుడైతే వస్తుందో, ఆ క్వెషన్‌ని దాటి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ సంకల్ప బలం అనేది చాలా గట్టిగా అవుతుంది. అది అయినప్పుడే విశ్వమంతా గరుత్మంతుడు ఎక్కడున్నాడు? ఈ పిట్ట ఎక్కడుంది? ఆ గరుత్మంతుడొచ్చి గరుడు వచ్చి రక్షించాడు. అంటే ఏంటి పెద్ద పెద్ద పర్వతాలను తీసి నీళ్ళల్లో ఏసాడు. అవసరమేముంది? ఆ ఉద్యమం స్టార్ట్ చేసిన శక్తి, ఆ సంకల్ప బలం అంత గట్టిగా ఉంది. మనమేం చేస్తాము? ఒక ఆలోచనొస్తది. అదంత బలంగా ఉండదు. మనకు మనమే చెడుగా చేసుకుంటాం. ఓహ్! ఇది నిజంగానే అవుతదా? నాకంత సీనుందా? అసలు నేను చెప్పగలనా క్లాసు? నేనేనా చెప్పగలనా అసలు? ఇన్ని రోజులు అందరి దగ్గర నుంచి వింటున్నాం మనం చెప్తే ఎవరైనా వింటారా? క్లాస్ వింటారా? ఆ ఆలోచనని మనమే బలహీనపరుచుకుంటాం. మనకి ఒక ఆలోచన నెగెటివ్ ఆలోచనొస్తే ఎప్పుడు గూడా ఒక నెగెటివ్ ఆలోచన ఒక్కటిగా ఎప్పుడూ రాదు. అది 100 రెట్లు అవుతదనమాట. నెగెటివ్‌గా అట్లా. అదే ఒక పాజిటివ్ ఆలోచనొచ్చిందనుకోండి, ఆ పాజిటివ్ ఆలోచనని మంచి ఆలోచనని గూడా మనం చెడుగా జేసుకుంటాం. అంత శక్తి ఉంది మన బ్రెయిన్‌కి. ఎందుకంటే అంత బలహీనంగా ఉన్నాం. అంత వీక్‌గా ఉన్నాం. మరి కర్మ సిద్ధాంతం ఎక్కడి నుంచొచ్చింది? ఇదంతా మేనిఫెస్టేషన్ బావుంది. చాలా కథలు చెప్పుకున్నాం మనము. లాస్ట్ 2 వీక్స్ మొత్తం గూడా మన ధ్యానంలో కథలు చెప్పుకుంటూనే ఉన్నాం. మేనిఫెస్టేషన్ గురించి, ఆకర్షణ సిద్ధాంతం గురించి, ఎలా మనుషుల్ని ఆకర్షించొచ్చు. ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కథలన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం గురించి కూడా మనకు తెలుసు. అంటే కర్మ ఇలా అవుతుంది. ఇలాంటి సో అండ్ సో టైమ్‌లో మనం చేసుకోవాలి కర్మలు, ఆకర్షణ. ఇప్పుడు ఏది పవర్‌ఫుల్ అని తెలుసుకోవడానికి మన పురాణాలు, మన ఆహ్, ఆహ్, ధార్మికంగా మనం ఏవైతే నమ్ముతామో మన పురాణాల్లో బోలెడు కథలున్నాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైన కథ అంటే 2 ఉన్నాయి. నేను చెప్తాను. అందులో ఒకటేంటంటే తెలిసిన కథే. కంసుడు ఆహ్, దేవకికి పుట్టిన పిల్లల్ని చంపేస్తాడు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడో ఎనిమిదో బిడ్డ చంపుతాడు అన్నప్పుడు, ఆ బిడ్డను వదిలేసి, ఆ బిడ్డ కోసము ముందు ఏడుగురిని చంపేసాడు. ఎందుకని? ఎందుకని చంపాడు? అసలెందుకని ఆ 7 పిల్లలు ఏడుగురు బిడ్డలు పుట్టిన తర్వాత ఆకాశవాణి చెప్పుండొచ్చు కదా! ఫస్టే ఎందుకు చెప్పింది? పెళ్లవ్వంగానే ఎందుకు జెప్పింది? పోనీ పెళ్లయిన తర్వాత చెప్పింది గదా! మరి దేవకి, వసుదేవుడు కనకుండా ఉండొచ్చు కదా! ఎలాగో కంటే చంపేస్తారని తెలిసి. మరి వాళ్ళెందుకు కన్నారు? అంతే గదా! వాళ్ళ చేతుల్లోనే ఉంది. కనాల్సిన అవసరం ఏముంది? కంసుడు చంపాల్సిన అవసరం పోనీ కన్నాడు. కన్న తర్వాత ఆకాశవాణి ఏం జెప్పింది? ఎప్పుడో అన్నారు. ముందు బిడ్డలందరిని చంపాల్సిన అవసరం ఏముంది? అందులో ఆడపిల్లలు గూడా పుట్టారు. ఆడపిల్లల్ని గూడా చంపాడు కంసుడు వదిలిపెట్టలేదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం ఎంత చెడ్డవాళ్ళమైనా, ఎంత దుర్మార్గులమైనా, ఎంత క్రూరులమైనా, మనకి విశ్వము సెకండ్ ఛాన్స్ అనేది ఒకటిస్తది. అంటే మరో అవకాశం అన్నమాట. కంపల్సరీగా మనకొక అవకాశం వస్తది. అలా కంసుడికి ఎన్నో అవకాశాలొచ్చినియి. కానీ అతను మారలేదు. అదే గనక కంసుడు అయ్యో! ఎలాగో నన్ను చంపేస్తాడు గదా! ఏముందిలే నా కర్మ ఏదో చేసుకున్నాను ఈ ఈ 7 టైమ్స్ పిల్లలు ముందు పుట్టినప్పుడు ఆయన మారుంటే, ఆయన బుద్ధిని మార్చుకొనుంటే, అతను ఆలోచించే విధానాన్ని మార్చుకొనుంటే, కథెలాగుండేదో అప్పుడు. తెలీదు గదా మనకి. హ్మ్. రాసిన వారు క్లియర్‌గానే రాసారు. ఇంత ఇంత అవకాశాలు మనకి విశ్వం ఇస్తున్నా, మనం దాన్ని పట్టించుకోలేదు. అంతే గదా! సో, ఇప్పుడు తప్పు ఎవరిది? విశ్వానిదా? మనదా? మనది. ఇప్పుడు మనం గూడా కర్మ సిద్ధాంతం అనుకుంటాం గానీ, ఎన్నో సార్లు మనకి అవకాశం వచ్చినా,
మనం దాన్ని పట్టించుకోకుండా అవన్నీ వదిలేసి మనం పక్క నుంచి ఆ కర్మని మాత్రమే అంటే ఈ ప్రాబ్లమ్‌ని మాత్రమే పట్టుకొనుండి అంటే ఇప్పుడు కంసుడు లాగానే ఎనిమిదో వాడు నన్ను చంపేస్తాడు. ఈ ముందు వాళ్ళందరిని గూడా నేను ఆహ్, చంపేసి జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నా ప్రాణం విలువ. చిన్న పిల్లలు చచ్చిపోయినా పర్లేదు. నాకే ప్రాబ్లమ్ లేదు. నేను మాత్రం బాగా ఉండాలి. అప్పటికే నేను 30 ఏళ్ళు, 40 ఏళ్ళు బ్రతికాను. అయినా గూడా నాకింకా, ఇంకా ఉండాలి. ఆ పుట్టిన పిల్లలు చిన్న చిన్న పిల్లలైనా గూడా నాకేం ప్రాబ్లమ్ లేదని. అది వినడానికి చాలా క్రూరంగా ఉంది. కానీ మనం చేసేది గూడా అదే. ప్రతిరోజు మన కోరికలు, మన మన ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆశలు. మనది, నాది, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా సంసారం, నా డబ్బులు, నా ఆరోగ్యం. పక్క వాళ్ళకెట్లా ఉందా అన్న ఆసర గాని, మారుదామని గాని, వాళ్ళని ఎట్లా నేను ఎక్కడి నుంచి ఏం చేస్తే ఈ స్థితి బాగుపడుతుందని గాని, ఆలోచన మనకు చాలా తక్కువ. అంటే ఇప్పుడు ధ్యానంలోకొచ్చాం గాబట్టి, రోజు మాట్లాడుకుంటున్నాం గాబట్టి, కొంచెం ఎరుకలోకొస్తాం గానీ, లేదంటే ఎప్పుడు గూడా నాకో ప్రాబ్లముంది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అంతే. మనకదే అది తప్పితే ఇంకా వేరే దారి అంటే ఆలోచిద్దామని గూడా మనకు ఆలోచనలు రావు. కళ్ళు మూసుకున్నా ప్రాబ్లమే గుర్తొస్తది. కళ్ళు తెరిచినా ప్రాబ్లమే. వంట చేసుకుంటున్నా అయ్యో! అదెట్లవుతదో, ఎట్లవుతదో, ఎట్లవుతదో అని థింక్ చేస్తూనే ఉంటాం. సో, మాస్టర్స్ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ప్రాబ్లమ్ ఉంది కరెక్టే. గానీ దాని వేర్ల నుంచి మనం తీసేయాలి. ఇప్పుడు కంసుడికి అవకాశం ఇచ్చినట్టు మనం ఎంత చెడ్డవాళ్ళమైనా విశ్వం మనకి అవకాశం ఇస్తది. ఇంకా చాలా లక్కీ కంసుడు అన్ని సార్లు అవకాశం వచ్చింది. మనకు కనీసం 2 సార్లైనా అవకాశం మనం వెళ్లి చూసుకుందాం వెనక్కి. ఎంతో మంచి లైఫ్, ఎంతో మంచి జీవితాన్నిచ్చినా అవన్నీ వదులుకొని మనం లేని వాటినే పట్టుకొని కూర్చుంటాం. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఎరుక ఉండాలి. మెయిన్ ఎరుకుండాలి. సో, ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఉంది. అంటే ఆకర్షణ సిద్ధాంతం. అంటే ఏంటి? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఒకటుంది నాకు కావాలి. వాళ్ళెవరికో ఉంది నాకు కావాలి. అది బావుంది నాకు కావాలి. ఇంకోటేంటి? కర్మ సిద్ధాంతం. అరే! నేను ఈ తప్పు చేశాను. నాకు ఆ విశ్వం అవకాశం ఇచ్చింది. అది క్లీన్ చేసుకుంటా. అది క్లియర్ చేసుకుంటా. సో, ఏది గొప్పది? మనకు తెలీదు. ఇప్పుడు అది నిజంగా చెప్పాలి అంటే కర్మ సిద్ధాంతం, ఆకర్షణ సిద్ధాంతం కంటే చాలా గొప్పది. ఎందుకంటే మనం వేర్ల నుంచి తీసేస్తున్నాం ఆ ప్రాబ్లమ్‌ని. ఈ మేనిఫెస్టేషన్ ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం ఏంటంటే పైపైన మనం చేసుకుంటున్నాం ఆ ప్రాబ్లమ్‌ని ఉంది. అడగడంలో తప్పు లేదు. అడుగుతాము. అది మళ్ళీ ఎన్ని రోజులుంటదా? ఎన్నేళ్ల వరకు ఉంటదా? అని కూడా మనకు తెలీదు. అదేదో చిన్నదనుకుంటే కోరికలు ఉండడంలో తప్పే లేదు. మనిషిగా పుట్టినప్పుడు కోరికలుంటాయి. కానీ దాని డిఫరెన్స్ చూసుకోవాలి మనమెప్పుడు గూడా. ఇది ఆకర్షణ సిద్ధాంతంతో వచ్చేదా? కర్మ సిద్ధాంతంతో నేను కర్మని తొలగించుకొని, అప్పుడు ఆ స్థితికి వెళ్ళాలా అని. ఆ డిఫరెన్స్ తెలియాలి అంటే ఫస్ట్ మనము అది తెలుసుకోవాలనమాట. ఓకే. దీనివల్ల ఇదుంది. దీనివల్ల ఇదుంది. దీనికి నేను రెడీనా? దీనికి నేను రెడీనా? ఈ కలలు చూసుకున్నానా? నా ప్రాబ్లమ్స్ అంటే ఎవరికి ఏది బాధ పెట్టాను? నేనెక్కడ మారాలి? అని ఎప్పుడైతే మనం ఎరుకలోకొస్తామో, ఎప్పుడైతే మనం ఆలోచించే విధానాన్ని మార్చుకుంటామో, అప్పుడు ఆకర్షణ సిద్ధాంతానికి మనకు అవసరం లేదనిపిస్తదసలు. అసలది మనకి అది నిజంగానే ఎందుకు నా కర్మలు నేను తీర్చేసుకుంటున్నప్పుడు, నేను ధర్మ మార్గంలో ఉన్నప్పుడు, నేను మంచిగా ఉన్నప్పుడు నేనెందుకు చేయాలి? అంటే ఎందుకు కోరుకోవాలి? భగవంతుడే ఇస్తాడు గదా! ఎలాగో అవకాశాలిస్తున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం జేసుకుంటా అంతే. అంతే గదా! ఇంకా అడగాల్సిన అవసరమే రాదు. మనం నిజంగా ఆ ప్రాబ్లమ్‌ని మొత్తం తీసేస్తే. ఒంట్లో బాగోనప్పుడు మనకి మందులేసుకుంటాం. టెంపరరీగా ఇచ్చేస్తాం. మందులేసుకున్నప్పుడు నిద్ర పట్టట్లేదన్నామనుకోండి, డాక్టర్ ఇంకో నిద్రకు మందిస్తాడా? మళ్ళీ ఆకలేయట్లేదంటే ఆకలికో మందిస్తాడా? డాక్టర్ ఏమంటాడు? "జ్వరమంతా తగ్గేదాకా ఉండండమ్మా. అప్పుడు నీకు అంతా అది మొత్తం క్లియర్ అయిపోతే, ఇన్ని మందులు అక్కర్లేదు మనకి. ఇన్ని సార్లు అడుక్కోవాల్సిన మేనిఫెస్టేషన్ జేసి, ఆకర్షణ సిద్ధాంతంతోటి అడిగి, అడిగి, అడిగి అడగాల్సిన అవసరం లేదు. వేరుల్లో నుంచి ఆ ప్రాబ్లమ్ అంటే సింప్టమ్స్ మీద కాకుండా, యాక్చువల్ ప్రాబ్లమ్ మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేసి, ఇది నా ప్రాబ్లమ్. దీన్ని ఎట్లా క్లియర్ జేసుకోవాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు ఈ మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఈ ప్రాబ్లమ్ ఎప్పుడైతే క్లియర్ అయిపోద్దో సింప్టమ్స్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. అట్లానే మనం కర్మ సిద్ధాంతం యూజ్ చేసి వేరులో నుంచి ఆ ప్రాబ్లమ్‌ని ఎప్పుడైతే మనం క్లియర్ చేసుకుంటామో, ఎరుకలోకొస్తామో, కృతజ్ఞతా భావంతో ఉంటామో, ఉపేక్షలో ఉంటామో, క్షమకి, ఉపేక్షకి తేడా ఉందండి. ఉపేక్షలో ఉండాలి అంటే క్షమ అంటే ఏంటి? వాడు తప్పు చేశాడు. వాడు మారడు. ఇంక బోని. నేనింక వాడిని పట్టించుకోనులేరా! చాలురా బాబు! ఇంక నాకెందుకు ఈ తలకాయ నొప్పి అని వదిలేయడం. క్షమించేయడం. ఇంక సరే పో! అన్నట్టు.
ఉపేక్షలో ఉంటాను అంటే, ఉపేక్ష ఏంటంటే, వాడి స్థితిలో వాడున్నాడు. సరే టైమొచ్చినప్పుడు మారతాడు. అంతే. అది ఉపేక్ష. అంటే ఓపికతో, పేషెన్స్‌తో మనము ఇంకొకళ్ళ స్థితిని అర్థం చేసుకోవడం ఉపేక్ష. క్షమ అన్నదేంటంటే, ఇంక సర్లే నాకు తలకాయ నొప్పొస్తుంది వదిలేస్తా అన్నది క్షమ. అంటే ఇంక సరే అన్నీ క్లియర్ చేసేసుకుంటా అని. అది గూడా పర్లేదు. అది గూడా మంచిదే. కానీ ఉపేక్షలో మనముండాలి. అందుకనే ప్రతిరోజు మనం ధ్యానంలో శరణాగతి గురించి చెప్పుకుంటాము. భగవంతుడిని తలుచుకోవాలని చెప్పుకుంటాము. అలానే మనము ఎంత తోచితే, అంత కుదిరితే ధ్యానం చెయ్యాలి అని చెప్పుకుంటాము. దానం చెయ్యాలి అని చెప్తాము. కంపల్సరీగా దానం చేయాలి అని చెప్తాము. సో, అలా ప్రతీదీ మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, దానికి సహకరించమని విశ్వాన్ని కోరితే, అది తప్పకుండా ధర్మ మార్గంలో ఉంటే, అది కంపల్సరీగా అది అది తప్పకుండా తీరిపోద్ది. ఈజీగా తీరిపోద్ది. ఇంకొక కథ చెప్తాను. ఆ కథ లాస్ట్ కథ చెప్పుకున్న తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఇది నిజంగా జరిగిన కథ. చాలా బాంబేలో ఒక ఆవిడున్నారు. ఆవిడకేంటంటే 13 ఏళ్ళకి పెళ్లయింది. ఇది ఇప్పుడుది గాదు. ఒక 30 ఇయర్స్ బ్యాక్. నేను చిన్నప్పుడుది. ఆహ్, హ్మ్. ఆహ్, ఆవిడకి ఒక 13 ఏళ్ళకి పెళ్లయింది. 14 ఏళ్ళకి బాబు పుట్టేసాడు. పాప పుట్టింది యాక్చువల్‌గా. బాబు పుట్టేసాడు. పుట్టేయంగానే ఒక బిడ్డ పుట్టాడు బేసిక్‌గా. బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ భర్త వదిలేసాడనమాట. నువ్వొద్దు నాకసలు ఆ కాలంలో చదువుకోలేదు. ఎక్కువగా ఏం చదువుకోలేదు. ఏం లేదు అంటే, ఆమె బిడ్డని కనడం గూడా గోశాలలో కనింది బిడ్డని. ఒక్కతే. చాలా అనుభవించింది. చాలా జేసింది. అలా చేసి ఒక అనాథాశ్రమంని పెట్టింది. అలానే అందరితో అన్నీ నెట్టుకుంటూ వచ్చి ఒక అనాథాశ్రమం పెట్టింది. తన బిడ్డని ఆ అనాథాశ్రమంలోతో వేరే పిల్లలతో పాటు ఎలాగైతే ఉన్నారో 15 మందో 20 మందో పిల్లలున్నారు తన దగ్గర. ఆ 20 మంది పిల్లలతో తన బిడ్డని గూడా ఈక్వల్‌గా పెంచింది. అందరూ ఒక్కలాగే అన్నట్టు ఎవ్వరికీ తెలీదు. అందులో వాళ్ళ బిడ్డెవరో గూడా ఎవరికీ తెలీదు. అంత ప్రేమగా పెంచింది. చిన్న ఇల్లు కట్టుకుంది. అంటే ఒక 3, 4 బెడ్‌రూమ్ హౌస్. అందులో 20 మంది ఉండేవారు. స్లమ్ ఏరియాలో అన్నమాట. బాంబేలో ఒక స్లమ్ ఏరియాలో కొంచెం దూరంగా. అయితే ఆ ఆ ఇల్లు మట్టికే పెన్షన్ ఏదో డబ్బులతోటే ఏదో మొత్తానికి నెట్టుకొచ్చింది. ఇంకొక టైం అయిపోయేటప్పటికి ఇల్లుకి లోన్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. లోన్ ఇవ్వకపోతే బ్యాంక్ మాత్రం ఏం చేస్తది? వదిలేయాలి అని చెప్పి అంటే "నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ పత్రాలన్నీ మాకిచ్చేయాలి" అని చెప్పినప్పుడు ఎంతో బాధపడింది. నా గురించి కాదు. నేను నా బిడ్డ ఎక్కడికైనా బయటికెళ్ళిపోతాం. ఇక్కడ 15, 20 మందున్నారు పిల్లలు. వాళ్ళందరూ ఎక్కడికెళ్తారు చెప్పండి? అసలే వాళ్ళ అమ్మానాన్నలు వదిలేసారంటే అవేమి అవేమీ పట్టించుకోకుండా, అవేమీ చేయకుండా మాకదంతా తెలీదు. మీ నువ్వు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నప్పుడు, ఆ అమ్మాయి అమ్మవారి భక్తురాలు. ఒకటే కోరుకుంది అమ్మవారిని. అమ్మా! నువ్వు ఈ పిల్లల్ని నా దగ్గరికి చేర్చావు. నీ బాధ్యత ఇది. ఇక నువ్వే చూసుకో ఏదైనా అనేసి ఆ అమ్మవారిని తలుచుకుంటూనే పడుకుంది. రాత్రంతా. ఇక పొద్దున్న లేవంగానే ఎళ్ళిపోవాలని తెలిసింది. పొద్దున్న లేవంగానే దడ తలుపు కొడుతున్నారంట ఎవరో. అనుకుంది ఇంక టైం అయిపోయిందని చెప్పి వాళ్ళన్నీ వదిలేసారు. అక్కడున్న సామాన్లన్నీ వదిలేసి ఎక్కడికి తీసుకెళ్తది? ఎక్కడికెళ్తది? పిల్లలందరిని లేపి పదండి ఇంక వెళ్దాం అని చెప్పి అమ్మవారి విగ్రహం మాత్రమే పట్టుకొని బయలుదేరింది. బయలుదేరినప్పుడు ఒకటే మనసులో తను కోరుకున్నదల్లా ఒకటే. ఆ ఇల్లు కొంచెం ఉంటే పిల్లలకి ఆసరాగా ఉంటది అని. అండ్ బాంబేలో వర్షాలెక్కువ. వర్షం పడడం స్టార్ట్ అయిందంట. స్టార్ట్ అవ్వంగానే ఇంక అనుకుంది 20 మందికి ఎవరిస్తారు? ఇప్పుడు ఒకళ్ళిద్దరి కంటే ప్లేస్ ఇస్తారా ఎవరైనా? బాంబేలో అన్ని చిన్న చిన్న ఇల్లు. ఇక్కడలాగా పెద్ద ఇల్లులు గూడా ఉండవు. ఎవరిస్తారు అని అనుకున్నప్పుడు వాళ్ళొచ్చి, "అమ్మా" తలుపు కొట్టి ఆ బ్యాంక్ వాళ్ళే వచ్చి, "అమ్మా మేము తప్పు చేశాము. మమ్మల్ని క్షమించండి. మీ పత్రాలు మీవే తీసుకోండని" చేతిలో బెట్టి ఆ పత్రాలు చేతిలో బెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోంగానే ఇక అర్థం కాలేదు 2 నిమిషాలు. వీళ్ళేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని ఖాళీ చేద్దామని బయలుదేరారు. ఆ బ్యాంక్ వాళ్ళొచ్చి చేతిలో పత్రాలిచ్చారు. అనుకుంది అమ్మవారే వచ్చి కాపాడారు. నేను కోరుకున్నది అంటే అమ్మ దగ్గర కోరుకున్నది వర్కౌట్ అయింది అనుకోని చక్కగా ఉన్నారు. లోపల ఏదో నెట్టుకొస్తున్నారు. ఆ ఇల్లు రుణమంతా కూడా క్లీన్ చేసేసారు బ్యాంక్ వాళ్ళు. మొత్తం "నువ్వు ఇంకేం కట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పిల్లలు చక్కగా ఉండండి ఈ ఇంట్లో" అని. తర్వాత ఏం తెలిసిందంటే ఎప్పుడైతే గొడవ చేశారో ఆ బ్యాంక్ వాళ్ళు ఇంటి బయటకొచ్చి హడావిడి చేసి "నువ్వు ఇంట్లోంచి వదిలేసి ఎళ్ళిపోవాలి." ఆ గొడవలో ఆ స్లమ్ ఏరియాస్‌లో ఎక్కడైతే గొడవంతా జరుగుతుందో అందరూ వచ్చి గుమిగూడతారు గదా! పక్క పక్క ఇల్లు అందరూ చూస్తున్నారు.
చూస్తున్నప్పుడు అందులో ఒకతనికి మాత్రం ఆ ఏరియా ఎమ్మెల్యే తోటి సన్నిహిత్యం ఉందన్నమాట. అతను ఏదో మాటల్లో వచ్చినప్పుడు ఇట్లా చెప్పాడంట. ఇట్లా అయింది, ఇట్లా ఒక ఆవిడుంది అనంగానే, ఆ ఎమ్మెల్యే ఏంటి ఎలక్షన్ టైమ్ అంట. ఎలక్షన్ టైమ్ అంటే ఏంటి? ఏదో ఒక మంచి పని చేయాలి గదా! మరి చూపించుకోవాలంటే. మరి ఆయనేం చేశాడు? ఆయన తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యే తీసుకెళ్ళి మినిస్టర్ గారికి చెప్తే, మినిస్టర్ గారెళ్లి అది ఏంటో అది అంటే పేరొస్తదనుకున్నాడో ఏదో విధంగా మొత్తానికి ఆ వర్కౌట్ అయితే అయ్యింది. ఇప్పుడు ఇందులో చూడండి ఆవిడ కోరుకుందొకటే మేనిఫెస్టేషన్ అనుకోండి, దేవుడి దండం పెట్టుకోండి అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆవిడ ధర్మం కోసం కోరుకుంది. ధర్మం కోసం ఎప్పుడైతే కోరుకుంటుందో, భగవంతుడు కాదు సర్వం విశ్వంలోంచి ఎక్కడెక్కడి నుంచో అందరూ ఒక్క రాత్రిలో మొత్తం ఆమె సిట్యుయేషన్ అంతా మారిపోయింది. అప్పటిదాకా భయపడతా ఉంది. ఎట్లా ఉండాలి? ఏంటి చేయాలి పిల్లలతోటి అని. బట్ ఒక్క రాత్రిలో సిట్యుయేషన్ అంతా మారిపోయింది. అండ్ ఇది నిజంగా జరిగిన కథ. అంటే ఏంటి మేనిఫెస్టేషన్ అన్నా, మనం దండం పెట్టుకోవడం అన్నా, భగవంతుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు మనకి. అందులో ధర్మ మార్గంలో ఉంటున్నాము అన్నప్పుడు, మంచి ఆలోచన ఉంది. సమాజం కోసం సేవ చేస్తున్నాము అన్నప్పుడు, భగవంతుడు ఇంకసలు కూర్చోడు. ఆహ్, క వచ్చేస్తాడంతే. అప్పటికప్పుడు అమ్మవారు వచ్చేసిందంతే. వచ్చేసి సహాయం చేసింది. సో, మనం చేయాల్సిందేంటంటే, ఎప్పుడు కూడా మన మైండ్‌లో ఒకటే ఉండాలి. సరే నా సిట్యుయేషన్ ఇక్కడుంది. నేను చేయాల్సిందేంటి సేవ. సేవ, సేవ, సేవ అని చేసుకుంటూ ఎట్లా ఎవరికి హెల్ప్ చేయాలి. ఆ ఉద్యమాలు చెప్పాం గదా! ఇందాక. ఉద్యమాలు చెప్పినప్పుడు ఉద్యమాలు నిజంగానే మనుషుల్ని మూవ్ చేయాలి అంటే, దానికి ఫైటింగ్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. కొన్ని సార్లు మాట త్రూగా గూడా చెప్పొచ్చు. మీరు క్లాస్‌లే చెప్పండి. లేదంటే ఎవరికైనా ధైర్యం చెప్పండి. లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్నవి. మనం పెద్దగా వెళ్లి కత్తులు పట్టుకొని ఫైట్ జేసి యుద్ధాలు చేయాల్సిన అవసరమే లేదు. సో, మనం ఉన్నంతలో తోచినంత ఏదో ఒకటి ఎవరికి ఎలా ఎలా హెల్ప్ చేయాలి అన్నట్టుగా మనకి అదొక్కటే ఉండాలి బ్రెయిన్‌లో. మిగతాయన్నీ అవే ఆటోమేటిక్‌గా అయిపోతాయి. ధర్మ మార్గంలో మనం ఉంటే తప్పకుండా విశ్వం మనని అవి తీసుకొస్తుందనమాట. ఆ దారికి అంటే ఎలా ఎలా అవుతుందని మనకు తెలీదు. ఆయనెవరో చూడ్డం ఏంటి, ఆయనెళ్లి ఎమ్మెల్యేకి చెప్పడం ఏంటి, ఎమ్మెల్యే ఎళ్లి మినిస్టర్‌కి చెప్పడం ఏంటి, అవన్నీ అట్లా ఎట్లా వర్కౌట్ అయింది? అన్నీ ఒక్క రాత్రిలో వర్కౌట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అంతా వర్కౌట్ అయింది. సో, అందుకనే కోరికలు కోరుకున్నప్పుడు మంచివి కోరుకోవాలి. మనమేం కోరుకుంటాం? మా అబ్బాయికి జాబ్ రావాలని, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలని అంటే, అప్పుడు భగవంతుడు ఏమంటాడు? "అమ్మ నీకు పెళ్లి సంబంధాలు చూడాలంటే మీ అమ్మాయికి ఎళ్లి పంతుల దగ్గరని కలవమ్మా. లేకపోతే అది ఇంకో డిపార్ట్‌మెంట్ ఉందమ్మా. నాది కాదమ్మా" అని భగవంతుడు అంటాడు. ఎందుకంటే ఎక్కడి నుంచో రాసుకొని వచ్చుకున్నాం గదా! కర్మలు అవన్నీ తీర్చుకోవాలి గదా! మరి. అది. సో, అందుకని అడిగేటప్పుడు గాని, మనం మనం కోరుకునేటప్పుడు గాని, ఏదైనా సరే ఆ భావనని దాన్ని శుద్ధిగా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా అత్యవసరం వస్తేనే అడుగుదాం. ఇంకోటేంటంటే అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడు ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్‌ని మనం వదిలేయకూడదు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతే. కంపల్సరీగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామో, అప్పుడు మనము ఆహ్, హ్మ్, ఆహ్, ఉన్నత స్థితికి వెళ్తున్నట్టు. అంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నట్టనమాట. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. హ్మ్. క్లాస్ అయిపోయింది గాబట్టి మీ అందరికి ఎవరికైనా క్వెషన్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి. నేను నాకు తెలిసినంత, తోచినంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.